సచివాలయాలకు తాళాలు వేసిన అంగన్వాడీ కార్యకర్తలు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో సచివాలయాలకు అంగన్వాడీ సమ్మెలో ఉన్న హెల్పర్లు మరియు వర్కర్లు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకురాలు శోభ, కాంతమ్మ, పద్మ మాట్లాడుతూ నిన్నటి రోజున అంగన్వాడీ సెంటర్లను సచివాలయ సిబ్బంది బలవంతంగా తాళాలు పగలగొట్టి ఆక్రమించుకున్నారని, మా న్యాయమైన డిమాండ్లను తీర్చమని, సమ్మెలో శాంతియుతంగా ఉన్న మా అంగన్వాడీ సెంటర్లను దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టడం ద్వారా ఈ రోజు సచివాలయాలకు తాళాలు వేసి మా నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. చర్చలకు రండి అని చెప్పేసి పిలిచి కడుపు నింపుతానని చెప్పి మళ్ళీ కడుపు నొప్పి పంపించారు. నా చేత కాదని చెప్పారు. ఆ విషయానికి మమ్మల్ని చర్చలకు ఎందుకు పిలవాలి, ఎందుకు చెప్పాలి? మరి మేము ఈ ప్రభుత్వ మొండి వైఖరిని మేము నిరసిస్తున్నాము. అలాగే మా సెంటర్స్ తాళాలు పాల్గొట్టారు. మేమైతే ఆర్డర్స్ ఇవ్వలేదు, మేము చెప్పలేదు అని అన్నారు ప్రభుత్వం వారు. మరి వీళ్ళు ఎవరి సపోర్ట్తోనా, ఎవరు చెప్పింటే మా సెంటర్ సచివాలయ ఉద్యోగులు ఎండీఓ గారు వాళ్ళందరూ కలెక్టర్కి ఎవరు చెప్పారు, ఎండీఓకి ఎవరు చెప్పారు, ఎండీఓ ఆర్డర్స్ ప్రకారం మేము తాళాలు పాల్గొట్టాల్సి వచ్చిందని చెప్తున్నారు సచివాలయం ఉద్యోగులు. మరి వాళ్ళు సమ్మె చేసినప్పుడు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళకైతే సచివాలయం ఉద్యోగులు అయితే సీఎం గారు జగన్ గారికి మానసికతలు ఏమో, మరి అందుకే వాళ్ళకి 18,000 నుంచి 30,000 దాకా పెంచారు. మరి మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాము. మాకు కనీస వేతనం, నిత్యావసర సరుకులు పెరిగాయి, దానికి అనుగుణంగా కనీస వేతనం ఇవ్వండి అని మేము అడుగుతున్నాము. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కనీస వేతనం 26,000 ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలనేసి. అలాగే గ్రాడ్యుటీ కూడా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. గవర్నమెంట్ తీర్పు ప్రకారం మాకు గవర్నమెంట్ అడుగుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే మేము ఆయన గ్రాడ్యుటీ ఇవ్వాలని కోరుతున్నాము. తెలంగాణ ప్రభుత్వంలో కన్నా 19,000 వీళ్ళకి వేతనం ఇస్తామని చెప్పేసి, వాళ్ళకన్నా ఒక 1,000 ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆనాడు మన అధికారంలో ఉన్నటువంటి నాయకులు చెప్పడం జరిగింది. ఈరోజు అదే వేతనం గురించి అడుగుతుంటే వాళ్ళని కష్టాలు ఇబ్బందులు పెట్టి, ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చాలా వాగ్దానాలు చేశారు. అందులో కూడా అంగన్వాడీలు కూడా ఇవ్వడం జరిగింది. అది ముఖ్యంగా